ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ సీనియర్ నాయకులు బెహరా భాస్కర్రావు ఆధ్వర్యంలో గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో కాపు, తెలగ, బలిజ, తూర్పుకాపు సంఘాల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ మరియు విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, కాపు సోదరులకి మహిళలకు ఏ విధంగా చేశానో నా దగ్గర ఉంది లిస్ట్, నేను చెప్తాను. వస్తే ఈ రోజు ఓటేయించుకోనందుకు తీపి మాటలు మాట్లాడి ఓటేయించుకొని వెళ్ళిపోయే రకమైతే నేను కాదండి. నిత్యం ఎప్పుడు కూడా మీతో ఉండి, మీ కుటుంబ సభ్యులాగా ఒక వ్యక్తిగా ఉండి, మీకు కష్టం వస్తే నేనున్నానని ముందుకు వచ్చే వ్యక్తిని నేను. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. ఇది జీవితకాలం కాదు, 5 సంవత్సరాలే. నాకు అవకాశం ఇవ్వమంటుంది 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా నేను ఉంటాను, ఏ విధంగా మీతో ఉంటాను, ఏ విధంగా మీతో కుటుంబ సభ్యుల్లో ఉంటాను అన్నది మీరు ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ వచ్చిన 5 సంవత్సరాల వరకు అప్పుడు నేను మిమ్మల్ని ఓటు అడగడానికి వస్తాను. ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నానమ్మా. దయచేసి ఒక అవకాశం ఇస్తే. ఎమ్మెల్యే అంటే ఒక అలంకరణ, ఒక ప్రోటోకాల్ కాదు. ఎమ్మెల్యే అంటే ఒక బాధ్యత. ఎమ్మెల్యే ప్రతి ఓటుకి మనం సమాధానం చెప్పాలి. ప్రతి ఓటుకి మన బాధ్యత తీసుకోవాలి. అతనే ఎమ్మెల్యే అవుతాడు. నేను ఎమ్మెల్యే అయిపోయాను కదా అని చెప్పి ఈ రోజు ప్రోటోకాల్ కోసమో లేకపోతే కారు మీద పెద్ద స్టిక్కర్ అంటించుకుని ఎమ్మెల్యే తిరగడమో ఇది కాదు. ఎమ్మెల్యే అంటే బాధ్యత. ఆ బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి అవకాశం ప్రజలందరికీ కూడా మరి వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరి పేర్లు చెప్పలేక మరి భాస్కర్ గారు కూడా ఆయన ఏంటంటే ఆయన ఏం చెప్తా చేయాలి మేము. అందుకని ఆయన సభకు నమస్కారం చెప్పన్నారు కాబట్టి ఆ విధంగా చెప్పాను నేను. ఉండండి, భాస్కర్ గారు ఇప్పుడే చూపిస్తున్నారు. ఆయన నిజంగా ఆయన పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆయన ఎండలోకి వస్తే ముఖం మీద పొక్కులు కూడా వచ్చేస్తున్నాయి. అది కూడా పట్టించుకోకుండా ఈ రోజు ఏ విధంగా చేస్తున్నారు అన్నది కూడా మీ అందరూ గ్రహించి, మరి ముఖ్యంగా ఆయన ఎక్కడైతే 91, 92లో ఎక్కడైతే ఆయన ప్రచారం చేస్తున్నారో అక్కడ మటుకు అని కాదు, ప్రతి దగ్గర కూడా మీరు చేయాలి. కొద్దిగా ఎక్కువ భాస్కర్ గారు ఉన్న దగ్గర పెద్దలందరూ కూడా ఎక్కువ మంది భాస్కర్ గారు ఉన్న ఏరియాలో ఉన్నారు. అలాగే మన మంచి స్మార్ట్ గా, క్రిమినల్ గా తయారైపోయిన మా మురళిగా కూడా ఇక్కడ ఉన్నాడు. ఆయన వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు పెద్దలు. అందరూ కూడా కొద్దిగా గట్టిగా కష్టపడి రేపు రాబోయే 13వ తారీఖుని 7 గంటకల్లా ఓటైనందుకు వెళ్ళి మీ అందరూ కూడా ఎండొచ్చే లోపే మీ ఓటు కంప్లీట్ చేసుకొని పిల్లలకు వచ్చేస్తే అందరూ కూడా కొద్దిగా ఫాస్ట్ గా మనం పోలింగ్ చేసుకుంటే మటుకు హ్యాపీగా ఉంటుంది. చేసినప్పుడు కూడా విశాఖపట్నానికి పార్టీ ఆఫ్ ది ఎంపీగా ఉండేదాన్ని. అప్పుడు కూడా జిల్లా పరిషత్ మీటింగ్లకు వచ్చినా, డిఆర్సీ మీటింగ్లకు వచ్చినా ఇక్కడ సమస్యల పట్ల తెలుసుకొని వాటి గురించి పార్లమెంట్ లో లేవనెత్తి మన ప్రాంతం గురించి ఎప్పుడు ఏదైనా ఉంటుంది కదా. మన కన్నవారు పుట్టినూరు, పెరిగినూరు, చదువుకున్న ఊరు అంటే మనకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏదో ఒకటి చేయడం తపన, తాపత్రయం మనకు ఉంటుంది. ఈ ప్రాంతానికి మనం ఏదో సర్వీస్ చేయాలనే ఆలోచన ఉంటుంది. అటువంటి దశగానే మరి ఇక్కడికి రావడం, చేయడం, ఆ రోజు కూడా అనేక అంశాలు లేవనెత్తాయంటే అది ఎక్కడున్నా మీలాంటి వారు, మీ అందరి తాలూకా ఆశీస్సుల వల్లే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నన్ను ఈ స్థానాన్ని నిలబెట్టి అందరి తాలూకా సమస్యలు ఉంటే అవి లేవనెత్తడానికి మీ గల్లానికి పార్లమెంట్కి ఇచ్చి పంపించారంటే అది మరి మీ అందరి తాలూకా దేవుని నేను భావిస్తున్నాను. అటువంటి అవకాశం ఈరోజు నేరుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు విషయం చేయంటే పుట్టినిల్లికి సర్వీస్ చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించారని నేను చాలా ఆనందంగా, తప్పనిసరిగా నేను చేస్తానని ఒక బాధ్యతగా తీసుకున్నాను. తప్పనిసరిగా ఇలాంటి వాటికి విశాఖపట్నం ఒకప్పుడు అమ్మా విశాఖపట్నం అంటే చాలా టఫ్గా ఉంటుంది, మీరు ఎలాగ పోటీ చేస్తారని నాకు అడిగారు. నాకు ఒకటే ధైర్యం, మన కుటుంబ సభ్యులు ఉన్నారు. తప్పనిసరిగా నేను పుట్టినూరులో నాకు ఖచ్చితంగా
అందరి తాలూకా కుటుంబ సభ్యులు నేను అందరినీ భావించుకునే వాళ్ళతో పాటు తిరిగాను. తప్పనిసరిగా వారి ఆశీస్సులతో నేను గెలుస్తానని నాకు ధీమా ఉందని సరే ఆ రోజు సత్యబాబు గారు అడిగినా మీకు గెలిపించి మా వారందరితో బ్లెస్సింగ్స్ మీకు గెలుపు ద్వారా మీకు అందిస్తాం సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశాం. అంటే ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం విశాఖపట్నం అంటే ఈరోజు ఉత్తరాంధ్రకి ముందుగా రండి. ఈరోజు బీసీస్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ది కంట్రీ అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఖచ్చితంగా ఖచ్చితంగా అది ఈరోజు మనం లేకపోతే మనం అన్నం పట్టుకోకపోతే తినడానికి ఉంటాయా? కలం పట్టుకోకపోతే కవిక అవ్వదు, అలం పట్టుకోకపోతే ప్రజా జీవనానికే ఈరోజు ఇబ్బంది వచ్చిన పరిస్థితులు అన్నీ కూడా ఈవేళ మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ మన పిల్లలు మన వాటి గురించి కూడా ఈరోజు అటు శ్రీకాకుళం గారు విజయనగరం గారికి చాలా మంది ఇక్కడ మనం ఇక్కడికి రావడం జరుగుతూ